మోచి భవన్ శంకుస్థాపన చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ పట్టణంలోని 30వ వార్డులో 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ అధ్యక్షతన సమగ్ర మోచి భవన్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోకల లింగయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలోనే 25 కోట్ల రూపాయల బడ్జెట్ మన మున్సిపల్కి జనగామ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, ఈ డబ్బులతో జనగామ పట్టణంలో ఉన్న ప్రథమ సమస్యలకు పరిష్కారం అవుతుందని, 30వ వార్డులో కూడా వార్డు అభివృద్ధి కొరకు డబ్బులు కేటాయించడం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదవారికి అందరికీ అన్ని విధాల పథకాలు అమలు చేయాలని, లేని ఎడల వారి పక్షాన నేను పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు తాళ్ల సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిప్పారు విజయ్, 30వ వార్డు మహిళా అధ్యక్షురాలు మారియా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పానగంటి ప్రవీణ్, మల్లిగారి రాజు, జనగామ మోచి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక 10-15 లక్షలు అయ్యేటట్టు దానికి మరి ఎట్లనే చేయండి అని చెప్పేసి వచ్చింది. అదే నేను ఎమ్మెల్యే మొన్ననే అయినా ఎక్కడ దేవాలి బాబు, ఇప్పుడే కొద్దిగా ఆగి రాదని అన్న. లేదు సార్ నాకు ఎట్లనే కావాలని వారం రోజులు వెంటబడ్డాడు. నేను ఇక 2-3 ఎమ్మెల్సీలను అడిగిన, వాళ్ళు అడిగితే వాళ్ళు నాకు ఇవ్వట్లేదు అన్నారు. ప్రభుత్వం దగ్గర అడిగితే నీ మొన్ననే ఎన్నికైనా మీకు ఇవ్వద్దని చెప్పేసి అన్నారు. అరే మరి ప్రజలు ఎందుకుంది, నాకు వాళ్ళ అవసరాలు నేను తీర్చకపోతే ఇంకేవో తీరుస్తానా అంటే, లేదు ఇందులో బట్టి నువ్వే చేసినావు కదా, ఇప్పుడు మేము కొన్ని రోజులు నీకు ఇవ్వం, మంత్రికి ఇచ్చుకుంటావు అన్నారు. మంత్రికి ఇచ్చినా ఊళ్ళోనే అక్కడ అవసరం వాళ్ళకే పెట్టాలి కదా అన్న. నేను ఇయ్యను కాకి ఇయ్యనన్నారు. సరే ఇవ్వపోతే అని చెప్పేసి సీనన్న వచ్చి మీ దోస్తు దగ్గర ఉంటే సార్ అని చెప్పేసి అంటే, మెల్లగా వద్దిరాజు మన రవిచంద్ర గారు అని చెప్పేసి ఖమ్మంలో నా దోస్తుంటే, లెటర్ ఇవ్వండి సార్ నేను తెచ్చుకుంటా అంటే ఫోన్ చేసి ఇస్తే 13 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఈ 5 లక్షలకు ఇంకో 5 లక్షలు 8 లక్షలు అయితే దీని మీదే చేసుకొని మన గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకుందాం. మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, చిన్న ఏమైనా దావతులు చేసుకోవడానికి కానీ, ఈవెన్ పెళ్లి కూడా అటువంటివి చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా 6 నెలల్లో కంప్లీట్ చేయాలి. తినన్న పైసలు ఎట్లయితే తెచ్చినవో దాన్ని బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా కట్నే చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు నీ పీరియడ్ అయిపోయే లోపల నీ స్వహస్తాలతో వాళ్ళ కంప్లీట్ చేస్తే ఇంకా ముందు ఏమైనా ఉన్నట్టయితే అప్పుడే సరవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అది మంచిగా చేసుకుందాం. డాక్టర్ సాబ్ కూడా చెప్పిండ్రు, అందకపోతే 5 లక్షలు అందులోకెళ్ళి పెట్టేసి వదిరాజు దానిలోకెళ్ళి పెట్టి రేపు పొద్దున వేరే దానిలోకెళ్ళి తీసుకొచ్చుకుందాం. రెండో అంశం పెట్టినప్పుడు నేను చెప్పిన, అదృష్టవశాత్తు ఆ 25 కోట్ల రూపాయలు వచ్చినాయి. నేనేమనుకున్నా మొత్తం ఇట్లా 80 లక్షలు కోటి రూపాయలు ఒక వాటికి ఇద్దాం అనుకున్నా. అయితే ఇవాళ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు వచ్చి అవసరం లేని కొన్ని ఏదో పెట్టి చేద్దాం అంటున్నారు. సరే తర్వాత ఏం చేయాలో తర్వాత చూద్దాం. ముందే అయితే నాగరాజు గారికి కూడా స్వాగతం తెల్లకెళ్ళి పెట్టుకుంటున్నాం. 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. ఇవాళ తెచ్చిన వాళ్ళు చాలామంది మేము తెచ్చినాం అంటున్నారు. వాళ్ళు దేలే నా పేరే ఉంటుంది దాని మీద కూడా. నేనే ఎలక్షన్ ముందు అక్టోబర్లో 8వ తారీఖు రోజున ఆనాడు కేటీఆర్ గారు ఉంటే పోయి, సార్ జనగామకు పోతున్న ఉట్ట చేతులతో పోతే బాగుండదు సార్, ఒక దానికో 25 కోట్లు ఇవ్వండి, జనగామకి చర్యాలకు 10 కోట్లు ఇవ్వమంటే ఇచ్చాడు. ఆ 35 కోట్లు ఇవాళ వచ్చిన తర్వాత మెల్లగా వస్తున్నాయి. మిగతా ఎక్కడ కూడా రావట్లేదు, మన దగ్గరే వస్తున్నాయి. నేను కూడా ఆడ మాట్లాడి ఆ జీవోని మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చినాం. మొత్తం మన దగ్గర కూడా ఇవాళ 15 లక్షలు పెట్టిండు. మళ్ళీ కూడా అవసరమైతే కొద్దిగా ఎక్కువ చేసి అన్ని వాటిలలో కూడా 20 లక్షలు 15 లక్షలు 25 లక్షలు వాటికి పెట్టినాం. ఇంకా వేరే వాటికి కూడా కొన్నిటికి పెట్టినాం. ఇక వచ్చే వారం రోజులలో ఆ పని కూడా మొదలు కావడానికి ఉంటుంది. మీకు మాట ఇచ్చినట్టు 25 కోట్లు తీసుకొచ్చినా పనులు అనేది జరుగుతాయి. సరే ఇక్కడే కాకపోతే ఆ పక్కన అక్కడ కాకపోతే అయితే తప్పనిసరిగా అవుతాయి. మీరందరూ ఆశపడ్డ ఏదైతే కొన్ని ఇలా ఈ యొక్క ఎల్లమ్మ దేవాలయం ఉన్నదో అది కూడా మాట్లాడేది, మన దానికి ఏం కావాలి ఎంత అని చెప్పేసి కొంత సాయం ఖచ్చితంగా చేస్తా. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత వెనకటి సామెత ఉన్నది కదా, దొడ్డకు వచ్చిన నీళ్ళలోకి ఇబ్బంది అనేది ఇంతకుముందు మనం 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇబ్బందులు పడుతుంటేనే ఆ ఇబ్బందులు మొత్తం కూడా మంచిగా చేసుకున్నాం. ఒకప్పుడు ఆ నీళ్ళు కూడా వాడకపోయేది, మనం ఇవాళ వాడతాను కానీ తాగాలంటే ఇబ్బంది అవుతాను. అందుకే దానికోసం వచ్చే వారం తర్వాత ఖచ్చితంగా ఆ చీటకోడు రిజర్వాయర్ నుంచి మనకు వస్తాయి. అవన్నీ టెస్ట్ చేస్తే మంచిగా ఉన్నాయి. కానీ మనకేమున్నదంటే ఆ నీళ్ళు తాగితే ఏమన్నా వస్తుందో, రోగాలు వస్తాయో, మంచిగా వస్తుందో కాదో, ఆ ఫిల్టర్ నీళ్ళే తాగుదా అని చెప్పేసి ఉన్నది. నేను మీకు
అవన్నీ టెస్టులు చేపించి ఇంకా అక్కడ ఉన్నట్లయితే శుభ్రం చేపించి ఫిల్టర్ చేపించి మంచుకున్న తర్వాత నేను తాగిన తర్వాతనే మీరు తాగండి, నేను తాగిన తర్వాతనే మీరు తాగండి. అందుకే చూద్దాం, అది కానప్పుడు ఏదో ఉన్నట్లయితే మా పెద్దమ్మ కూడా నేను పంపిస్తా. అవి బాగా కాబట్టి ఉన్న నీళ్ళని మంచిగా ప్రమాణం మొత్తం అన్ని మన వాడ సమస్య జనగామ సమస్య అందరు తీర్చాలి. నాకు అదే దృష్టిలో ఉన్నది. ఇప్పుడు కూడా 25 కోట్లలో కొన్ని పైసలు అలా పెట్టి బాగు చేయించాలనుకుంటున్నాం. దాన్ని ఏ విధంగా చేస్తాం నేను చూసి ఖచ్చితంగా చేపించే ప్రయత్నం నేను చేస్తా. ఇంకా కొన్ని మీరు అందరూ కూడా మీరు ఓట్లు వచ్చి అడిగిన మరిగా పింఛన్ 2000 వస్తుంది, 4000 ఇస్తాం మరి పెద్దోళ్ళకి అన్నారు. మేము ఇస్తా అని చెప్పినాం, కానీ మన ప్రభుత్వం రాలే. అయినా కూడా వాళ్ళు కూడా ఇస్తా అంటారు. ఎప్పుడు ఇస్తారో చూసి మీకు మాత్రం ఎవరు కూడా ఖచ్చితంగా కొద్దిగా మేమైతేనేమో ఇప్పుడే వచ్చేది, కొద్దిగా లేటుగా వస్తారని అనుకుంటున్నాం. మీ తరఫున అడిగి ఖచ్చితంగా మీకు వచ్చేదాన్ని కూడా చేపిస్తాం. అట్లానే ఇవాళ కొన్ని ఇండ్లు కూడా వస్తాయి అంటున్నారు. ఇండ్లు వచ్చినప్పుడు పేదవాళ్ళకే ఇవ్వాలి, ఇవ్వకుండా వేరే వాళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తే ఊపుకునేది లేదు. నేనే వచ్చి మీ తరఫున కూర్చుంటా. పేదవాళ్ళు ఎవరున్నారో ముందు, ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలి ముందు. వాళ్ళ తరఫున మీ సీన్తో పాటు శ్రీనివాస్తో పాటు నేను కూడా వస్తా. కూర్చున్న బట్టి పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇంకోళ్ళకి ఇస్తాం. ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవన్నీ కాదు ముఖ్యం. పేదవాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ముందు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తాం. ఉన్నాడు మీ అందరు కూడా మీ తరఫున కొట్లాడడానికి అడగడానికి ముందు అడుగుతాం, కొట్లాడే అవసరం లేదు. అడిగిన తర్వాత ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడతాం. ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినా నీళ్ళ సంగతి కానీ రోడ్ల సంగతి చెప్పినా ఆ రోడ్లు తీసుకొస్తున్నా. 13 లక్షలు వేరే మా ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళి ఇప్పించిన, ఒక 25 లక్షలు వేరే ఇప్పుడు వేరే దానికి వెళ్ళి ఇప్పిస్తున్నా, ఒక 5 లక్షలు మున్సిపాలిటీకి వెళ్ళి పెట్టుకున్నాడు. మన వార్డు 30వ వార్డులకి వెళ్ళి మొత్తం పైసలు మాత్రం ఈ మాత్రం వస్తున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఎట్లా కావాలో అని చెప్పేసి ఖచ్చితంగా చేసుకుంటాం. అంత విషయం అయితే మంచిగా తీసుకోపోయి మీరు మీ యొక్క సార్ ఉన్నారు